సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం. శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణః ఫలహేతవః. ఓ అర్జున, సమబుద్ధితో కూడిన నిష్కామకర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ చాలా తక్కువైనది కదా. కాబట్టి సమత్వరూపమైన నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నువ్వు ఆశ్రయించు. ఫలమును కోరేవారు అల్పులు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలవాడు పాపపుణ్యాలు రెండింటినీ ఈ జన్మలోనే తొలగించుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సమత్వ బుద్ధి అయిన నిష్కామ కర్మ కోసం ప్రయత్నించు. కర్మలయందు నేర్పరితనమే యోగం అని చెప్పబడుతుంది. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతుడు కర్మలు చేస్తున్నా వాటి ఫలితాన్ని వదిలి జనన మరణ రూపం అనే బంధం నుండి విడుదలై దుఃఖరహితమైన మోక్ష పదవిని పొందుతున్నాడు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని తొలగించుకొని పవిత్రమవుతుందో అప్పుడు ఇక వినవలసిన దానిని గురించి, విన్న దానిని గురించి నీవు విరక్తిని కలిగి ఉంటావు. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అనేక విధాలైన శ్రవణాదుల చేత కలత చెంది ఉన్న నీ బుద్ధి ఎప్పుడు చలించనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ కృష్ణ, సమాధి యందు ఉన్న స్థితప్రజ్ఞుడైన జీవన్ముక్తుని యొక్క లక్షణం ఏమిటి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు, ఏ రీతిగా ఉంటాడు, ఎలా సంచరిస్తాడు అని అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించెను. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, ఎప్పుడు మానవుడు తన మనసులో ఉన్న కోరికలన్నింటినీ సంపూర్ణంగా వదిలివేస్తాడో, ఆత్మయందే ఆత్మచేత నిరంతరం సంతుష్టిని పొందుతూ ఉంటాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునురుచ్యతే. దుఃఖంలో కలత పొందని మనసు కలవాడు, సుఖాల పట్ల ఆసక్తి లేనివాడు,
అనురాగం, భయం, కోపం తొలగినవాడు అయిన మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరు సమస్త విషయాల పట్ల అభిమానం లేకుండా ఉంటారో, ఆయా ప్రియాప్రియములు సంభవించినా సంతోషం కానీ ద్వేషం కానీ పొందడు. అలాంటి వారి జ్ఞానం మిక్కిలి స్థిరమైనది అవుతుంది. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడైతే తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలైన విషయాల నుండి వెనకకు మరల్చుకుంటున్నాడో అప్పుడు అతని జ్ఞానం మిక్కిలి స్థిరమైనది అవుతుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శబ్దాది విషయాలను స్వీకరించిన జీవుడికి ఆ విషయాలు తొలగుతున్నాయే గాని వాటి గురించి ఆసక్తి పోవడం లేదు. పరమాత్మను దర్శించినట్లయితే ఆ ఆసక్తి కూడా విషయాలతో పాటు తొలగిపోతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియాలు మహాశక్తివంతమైనవి. ఆత్మావలోకనం కోసం ప్రయత్నం చేస్తున్న విద్వాంసుడైన మానవుని యొక్క మనసుని కూడా అవి బలవంతంగా విషయాలపైకి మరల్చుకుని పోతున్నాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ అర్పణమస్తు.